ఓహో 2002 సంవత్సరంలో పీఠాధిపతిగా ఎన్నుకోబడ్డారు. వారికి దీక్ష ఇచ్చిన రోజునే వారికి ఉత్తరాధికారిగా నియామకం జరిగింది. ఆ ఉత్తరాధికారిగా నియామకం 8 సెప్టెంబర్న జరిగింది. సన్యాస పట్టాభిషేకం ఏమో దత్త పూర్ణిమ నాడు జరిగింది. ఇప్పుడు చాలా బాధతో చెప్పాల్సిన విషయమే ఇది. ప్రెస్ మీట్ పెట్టడం అనేది గురుగారితో అసంతృప్తిగా ఉండి ప్రెస్ మీట్ పెడుతున్నాను. వారితో ముఖ్యంగా ఇబ్బందులు 2009 సంవత్సరం నుంచి 2024 వరకు అప్పుడప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాల మీద అసంతృప్తి విపరీతంగా ఉండేది. ఇది నా ఒక్కడికే కాదు, కొంతమందికి ఉన్నాయి. నేను మాత్రం చొరవ తీసుకొని మీటింగ్ పెడుతున్నాను. ఏంటి సమస్యలు? మరి ఆయన నడిచే కాలభైరవ స్వరూపుడని మేమందరం చెప్తూ ఉంటాము భక్తులందరికీ. మరి ఏంటి సమస్యలు? నడిచే కాలభైరవ స్వామితో ఏంటి సమస్యలు? గురునింద అనే పాపం కొన్ని జన్మల వెంబడి శాపంగా వెంటాడుతూ ఉంటుంది తప్పు చేసే శిష్యుల్ని. ఇది శాస్త్రవాక్యమో ఋషివాక్యమో. గురు శిష్య సంప్రదాయ విలువలు తెలిసిన ప్రతి భక్తుడు ఒప్పుకునే సత్యము. కానీ భక్తుల జన్మ పరంపర ప్రతి జన్మలో ఘట్టాలు మొదలైనవి సంబంధితుడి కంట్రోల్లో ఉండదు. కొన్నిసార్లు తుఫాన్లో ఒక అడుగు వేయాల్సి వస్తుంది. గురు శిష్య సంబంధము, వాటి ప్రమాణాలు ముఖ్యమా? గురు శిష్య ధర్మం గొప్పనా లేక సత్యం ధర్మం గొప్పదా? సో మా గురుగారి దగ్గర నేను నేర్చుకుంది ఏంటంటే రెండూ ముఖ్యమైనవే, కానీ సంకట పరిస్థితి వస్తే మాత్రం సత్యధర్మానికే ఓటేయాలని నేను గ్రహించిన సత్యం. కాబట్టి గురు శిష్య సంబంధాల కన్నా ఏది సత్యమో అన్నది నిర్ధారించుకొని ఆ సమస్యల గురించి స్వామివారితో ప్రస్తావన చేయడం జరిగింది. కానీ వారేమో మౌనంగా ఉన్నారు. అందరూ వాటి గురించి ప్రస్తావిస్తే అప్పుడు నా ఇష్టం, నేను సర్వాధికారిని కాబట్టి నేనేమైనా చేయొచ్చు, పీఠాధిపతిగా నా సంపూర్ణ హక్కులు ఉన్నాయని వారి భావన. అదే మాట మాకు చెప్తూ ఉండేవారు. కానీ చెప్పడానికి తేలిగ్గానే ఉంటుంది, ఇదంత సులువుగా ఉన్న విషయం కాదు. పరిష్కారాలు కాక సమస్యలు ఉత్పన్నమవుతాయి, పెద్ద పెద్ద సమస్యలుగానే తయారవుతాయి. కొద్ది మ్యాటర్ చాలా రాసుకున్నాను, బట్ ఐఎమ్ ట్రైన్ టు కట్ షార్ట్. ఇఫ్ టైం పర్మిట్స్ నేను కొద్దిగా నిదానంగా అన్నీ చదువుతాను, విషయాలు మాట్లాడతాను. అసలు ఎంతో ఓపికతో సహనంతో ఉన్న నేను ఇప్పుడు నా గురించే చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాను కాబట్టి నా గురించే చెప్తున్నాను. కొంతమంది నాతో ఏకీభవించవచ్చు, కొంతమంది ఏకీభవించకపోవచ్చు శిష్యులు. ఆ తర్వాత మీకు కాల ప్రవాహంలో మీకే తెలుస్తుంది ఏది ఏంటి అన్నది. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మానసికంగా చచ్చిపోయాను ఒకరోజు. ఏ రోజు మానసికంగా చచ్చిపోయాను? 2020 సంవత్సరం జనవరి 1వ తారీఖు నాడు. 2020 సంవత్సరము జనవరి 1వ తారీఖు నాడు ఐ గాట్ బిగ్ షాక్ ఇన్ మై లైఫ్. ఏంటంటే నడిచే కాలభైరవ స్వరూపులైన మా గురుదేవులకి తమిళనాడులో వెల్లూరు సిటీ అని ఉంది టౌన్. అక్కడ కారు యాక్సిడెంట్ అయింది. ఆ కారు యాక్సిడెంట్లో కాలభైరవ స్వామివారి అనుగ్రహం వల్ల స్వామివారికి ప్రాణముప్పు తప్పింది. అందులో కారులో 4 ఉన్నారు, స్వామివారితో కలిపి 4 ఉన్నారు. 4కి గాయాలు అంత కాలేదు. ఒక స్వామివారికి అనుకోకుండా ఇక్కడ కాలర్ బోన్ దగ్గర ఫ్రాక్చర్ అయింది. బట్ రెక్టిఫికేషన్ అయింది. డాక్టర్లు వారికి 15 days ఆసుపత్రిలో ఉంచుకొని నెమ్మదిగా డిశ్చార్జ్ చేశారు. వారు ఇప్పుడు ప్రస్తుతం తిరుపతిలో శక్తిపీఠంలో ఉన్నారు. స్వామివారికి ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి, వాటిలో ఒకటి ముఖ్యమైనది తిరుపతి శక్తిపీఠం. వారు స్వయంగా స్థాపించింది, వారి ఎంకరేజ్మెంట్తోనే స్థాపించారు. ఇప్పుడు కొన్ని చేదు విషయాలు ఉన్నాయి. ఏంటి చేదు విషయాలు? ఒక దయ్యం మౌనస్వామి మఠంలో అడుగుపెట్టి ఒక్కో స్తంభాన్ని పునాదిని పెకిలిస్తూ మొత్తం ఆశ్రమాన్నే నాశనం చేస్తుందా అన్న ఒక పరిస్థితి నెలకొంది ఆశ్రమంలో. ఈ నేపథ్యంలో ఎందుకు ఇట్లాంటి
మాట్లాడుస్తుందంటే అట్లాంటి ఆశ్రమ వాతావరణం నెలకొని ఉంది మా ఆశ్రమంలో, కుర్తాళంలో. మా సిద్ధేశ్వరి పీఠంలో, మా స్వయంసిద్ధ కాళీపీఠం, స్వామివారికి ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన ఆశ్రమం, ప్రధానంగా వారు ప్రసాదాలయ కులపతిగా వారు స్థాపించింది స్వయంసిద్ధ కాళీపీఠం గుంటూరులో ఉంది. మీకు తెలుసో తెలియదో, కొంతమందికి తెలిసే ఉంటుంది. ఈ మందిరం యొక్క ప్రాముఖ్యత చాలా అనన్య సామాన్యమైంది, అద్వితీయమైంది, అపూర్వమైంది. దానికి పెద్ద కథ ఉంది. ఆ కథ చెప్పాలంటే కూడా సుమారుగా మనకి 20 minutes పడుతుంది. అది తర్వాత చెప్తాను. కానీ ఆ ఆశ్రమం కూడా మాకు చాలా, అది ఏంటంటే వైభవహీనంగా, కాంతిహీనంగా ఉంది. ఎందుకు ఇట్లా ఉంది? మా ఆశ్రమంలో కొన్ని ఆశ్రమాలు ఇట్లా ఎందుకున్నాయి, కొన్నేమో దగదగ మెరుస్తున్నాయి. ఓకే, మెరిస్తే బాగానే ఉంటుంది. ఎవరికైనా అన్ని ఆశ్రమాలు, అన్ని మందిరాలు వెలగాలి, అందులో తప్పులేదు. కానీ ఇక్కడ మా గురువు గారు సమ్ సైకలాజికల్ థింకింగ్ అన్నది డిఫరెంట్గా, పెక్యులర్గా చేయడం వల్లే ఆశ్రమంలో స్వామివారిని వారి అడుగు నీడల్లో చాలా గురుదేవుల్ని నడిచే కాలభైర స్వరూపంగా భావించి అడుగులేస్తే మాకు చాలా తీవ్రమైన అశాంతి నెలకొలింది. చెప్పకూడదు కానీ మా ఆశ్రమం, ముఖ్యంగా కుర్తాళం ఆశ్రమం 2 బృందాలుగా విడిపోయింది. కుర్తాళం ఆశ్రమం శిష్యులు 2 బృందాలుగా విడిపోయారు. ఎప్పటి నుంచి అంటే 2012-13 సంవత్సరం ఆ టైంలో మా ఆశ్రమంలో ఒక కొత్త యోగిని గారు వచ్చారు. వారి పేరు రమ్యానంద భారతి. కాల ప్రవాహంలో రమ్యానంద భారతి గారి ప్రభావం పెరిగింది. సరే, మంచితనమో గొప్పతనమో అంటే సహజంగానే పెరగని, ఎవరు కాదనరు. కానీ 10 ఏళ్ళు 15 ఏళ్ళుగా గమనిస్తున్న పాత శిష్యులు, స్వామివారి శిష్యులు ఆల్ ఆఫ్ అ సడన్ ఒక ఆశ్రమంలో 2 బాసులు అంటే ఎవరు అంగీకరించరు ఎట్టి పరిస్థితుల్లోనూ. దానికి ఒక సహేతుకమైన రీజన్ ఉండాలా. 2వ బాస్ ఉన్నారు అంటే దానికి ఒక లాజిక్ ఉండాలా, దానికి ఒక హోలీనెస్ ఉండాలా. అలా కాకుండా ఎవరికి ఏమీ తెలియదు కానీ వారికి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఒక గురుగారి తర్వాత వారికి నెంబర్ 2 అన్నట్టుగా ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నట్టుగా వ్యవహారం నడుస్తూ ఉంది. నిదానంగా వివరాలు వస్తాయి మీకు ఇప్పుడు నా ద్వారా. సమస్యలు ఇది ఈరోజో లేకపోతే నిన్నో మొన్నో మొదలైనవి కావు. సుమారుగా 2009 సంవత్సరం నుండి మొదలైనాయి. మా ఆశ్రమంలో ఈవిడ 2వ యోగిని రమ్యానంద భారతి అనే ఆవిడ. చాలా బాధగా ఉంటుంది ఇట్లా ఆశ్రమాలు యోగిని గురించి ఈ విధంగా చెప్పడం అన్నది చాలా బాధాకరమైన విషయం. కానీ తప్పదు, కొన్నిసార్లు శృతి మించితే ఇక్కడ అందరూ పిచ్చోళ్ళు ఉన్నారు, మన పని మనం చేసుకోవచ్చు అని పెద్దవాళ్ళు ఎవరైనా భావిస్తూ ఉంటే ఎవరో ఒకళ్ళు చెక్ పెట్టుకోవడానికి వస్తారు ముందుకి, తప్పకుండా. ఎన్నాళ్ళని వాళ్ళు ఊరికినే సెల్ఫ్ రెస్పెక్ట్ని పక్కన పడేసి బతకగలరు? ఈ మధ్య చివరిసారిగా మురళి, నా పేరు మురళీకృష్ణ, మురళి ఇట్లా వెళ్తున్నాడు ప్రెస్ మీట్కి, మీరు అనవసరంగా మనం ఆశ్రమం చెడ్డ పేరు రావడం దేనికి, మీరు ఏమైనా ఆలోచిస్తారా అని స్వామివారికి కబురు పంపితే వారు అన్నమాట, అసలు మురళికి ఏం సంబంధం? మురళికి ఏం సంబంధం అంటే నిజమే, మురళి నాట్ ఎ ఫుల్ టైమ్ వాలంటీర్ ఆర్ ఫుల్ ఆన్ అ కంటిన్యూస్ బేసిస్ ఫర్ ఇయర్స్, బట్ నేను చేసిన సర్వీసు పర్వాలేదు, 6.5-7 years ఫుల్ టైం సర్వీసు, పార్ట్ టైం సర్వీస్ కూడా బాగానే ఉంది. వారితో అంకిత భావం ఉంది, వారే గురుదేవులన్న నమ్మకంతో ముందుకెళ్తున్నాను జీవితాంతము. అటువంటిది ఆశ్రమంలో నా కాంట్రిబ్యూషను, గురుదేవ సేవలో నా కాంట్రిబ్యూషన్ వారికి తెలియదా? అంతరాల్లో వారికి తెలియదా? ఆయన ఎందుకు ఈ మాట అంటున్నారంటే ఆయనకి ఇంకేం పరిస్థితి లేదు, ఆయన ఇరుక్కున్నారు. నడిచే కాలభైర స్వామి ఇరుక్కున్నాడు అంటే చాలా మాకే చిన్నతనం అది. రెండు 2009 సంవత్సరం నుంచి సమస్యలు వస్తున్నాయండి. సిద్ధేశ్వరానంద భారతీ స్వామి గురించి మీలో ఎంతమంది తెలుసో, కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను, భారతదేశంలో ఎందరో మహనీయులు మహాత్ములు ఉన్నారు. కొంతమంది మనం కళ్ళెదురు వాళ్ళ గురించి మనం
మనకి సరిగా ఇంప్రెషన్ రాదు. ఎందుకంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ వారి వైపు వెళ్ళరు, దాంతో వారి వైపు మన ఫోకస్ వెళ్ళదు. మా గురువు గారు ఏంటంటే సంప్రదాయ యోగి కాదు, ఆయన ఒక విలక్షణమైన యోగి, అన్కన్వెన్షనల్ యోగి. ఆ కారణం చేత వారికి పాపులారిటీ ఉంది, పాపులారిటీ లేదని నన్ను 9 కోట్ల మంది తెలుగు వాళ్ళకి తెలుసు. కానీ మిగిలిన గురువులకు ఉన్నంత వేగంగా అది వారి మాటని శిరసావహించే భక్తితత్వము మా గురుదేవుల పట్ల చూపురు భక్తులు. ఏమనుకోద్దు, ప్రజలు కానీ ప్రపంచం కానీ ఈ ప్రెస్ మీట్ చూస్తున్నది స్వామివారి పట్ల నిజంగా వినయంగానే ఉన్నారు, కానీ కొద్ది గ్యాప్ ఉంది. ఎందుకంటే మా స్వామివారి రచనలు మామూలు సంప్రదాయబద్ధంగా ఉండవండి. వారి రచనలు ఏంటంటే మంత్రశాస్త్రము తంత్రశాస్త్రం మీద ఉంటాయి. ఆయన ఊరికిన ఆషామాషిగా రాయడు. మా గురుదేవులు 14వ ఏట అవధానం చేశారు. ఆయన 25వ సంవత్సరం, ఆయనకి 25వ సంవత్సరంలోనే వజ్రవైరొచ్చిన అమ్మవారి సాక్షాత్కారం కలిగింది. సామవేద షణ్ముఖ శర్మ గారే ప్రసాదరాయ కులపతి, అంటే స్వామివారి పూర్వాశ్రమనామం. కులపతి గారంటే చాలా అధిక గౌరవం ఇస్తారు. అలాగే సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు అన్న. ఇప్పుడు నేను చెప్పబోయే మా గురుదేవులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు, వారి స్థాయి శ్రీ రామకృష్ణ పరమహంస స్థాయితో సమానము. ఇది నా వ్యక్తిగత భావన. మా ఆశ్రమంలో కనీసం 200 మందికి ఇదే భావన ఉంటుంది. కనీసం 200 మంది, నేను లక్షలు వేలు అని చెప్పట్లేదు. ఇంకా అదంతా తర్వాత, అది పైవాడి ఇష్టము, భక్తులు ప్రపంచం అర్థం చేసుకున్న రీతిని బట్టి ఉంటుంది. అది 200 మంది కావచ్చు, 2000 మంది కావచ్చు, 2 లక్షల మంది కావచ్చు. 200 మంది మాత్రం స్వామివారి దగ్గర ఉన్న ఆప్త శిష్యులు ఒరే కొండ నుంచి దూకురా అంటే దూకేస్తారు ఆన్ ది స్పాట్, నో థింకింగ్, నో సెకండ్ థాట్స్. త్రైలింగ స్వామి అని కాశీలో జీవించారు 288 సంవత్సరాలు. వారి స్థాయితో కూడా సిద్ధేశ్వరానంద స్వామివారి స్థాయి సమానం. నేను పూర్తిగా వివరాల్లో చెప్పడం ఇప్పుడు సమయం లేదు. నాకు ఒక వెబ్సైట్ ఉంది, పర్సనల్ వెబ్సైట్, అది నేను మీటింగ్ చివరిలో చెప్తాను. ఆ వెబ్సైట్లో కూడా డీటెయిల్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు కవర్ చేసుకోలేకపోతే ఒకవేళ మీ వేరే కారణాల చేత అందులోంచి కూడా మ్యాటర్ తీసుకొని మీరు ఇన్స్పిరేషన్గా కూడా మీరు కవరేజ్ ఈరోజు కాకపోయినా రేపైనా ఇచ్చుకోవచ్చు, మీ అనుకూలం బట్టి. ఓకే, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సార్, ఒక వాక్యంలో చెప్తే అంత క్లారిటీగా ఉండదండి. ఇది అంత చాలా డెలికేట్ మ్యాటర్. ఇక్కడ నేను తీవ్రమైన ఆరోపణలతో ముందుకు వస్తున్నాను ప్రపంచం ముందుకి. తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు ఏమండి నేనే ప్రత్యక్ష సాక్షి, అంటే సమీప సాక్షి, ప్రత్యక్ష కాకపోయినా సమీపం. ఒక్కొక్కళ్ళు అడగండి, నేను అందుకనే అన్నాను, యూ గివ్ మీ టైమ్, ఐ విల్ గివ్ 10 minutes. నన్ను చెప్పనిస్తారా? నేను ముగిస్తాను పావుగంట తర్వాత మీరు అడగచ్చు. ఎందుకంటే మీకు కాల వ్యవధి తక్కువ ఉన్నట్టుంది. సో ఐ విల్ టేక్ 15 or 20 minutes. యూ కెన్ హ్యావ్ 15 or 20 minutes ఫర్ క్రాస్ క్వశ్చన్స్. ఏమో కొంతమందికి వాళ్ళు మేడం సార్ నాకు వినపడలేదు. ఏం క్లారిటీ? ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. ఐఎమ్ జస్ట్ ఆన్ ది ఇంట్రడక్షన్ స్టేజ్. ప్లీజ్. ఓకే, ఒక మాట, మహాత్ముల గురించి చెప్పేటప్పుడు ప్రాబ్లం డైరెక్ట్గా చెప్తే అది పద్ధతి కాదండి. అందుకని నేను ఓకే మీరు చెప్పింది అర్థమైందన్నారు కాబట్టి నేను ప్రాబ్లంకి వస్తాను. ఎస్, కమింగ్ టు ద పాయింట్. రైట్. ఇప్పుడు మనకి డిప్యూటీ సీఎం ఎవరైనా ఉన్నత స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులు కానీ ప్రజానాయకులు కానీ ఎవరికైనా కారు యాక్సిడెంట్ అయితే, ప్రాణాంతకమైన కారు యాక్సిడెంట్, మామూలు కారు యాక్సిడెంట్ కాదు,
ప్రాణాలు పోయేంత యాక్సిడెంట్ అయితే అది ప్రెస్ రిపోర్ట్ వస్తుందా రాదా, మీడియా రిలీజ్? సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు అంటే స్పిరిచువల్ సర్కిల్స్లో అందరికీ తెలుసు ఆయన ఒక ఉన్నత స్థాయి యోగీశ్వరుడు అని. అట్లాంటిది ఆయనకి యాక్సిడెంట్ అయితే కేవలం మా పీఠంలోని వాట్సాప్ గ్రూపులోనే సర్క్యులేట్ చేశారు. అక్కడ కుర్తాళం అని మాది ఆశ్రమం ఉండేది, టౌన్ విలేజ్, అక్కడ టెంకాసన్ టౌన్ ఉంది, అక్కడ లోకల్ మీడియాలో చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బట్ ఇట్స్ అ న్యూస్ ఫిట్ టు బి రిలీజ్డ్ ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ది వరల్డ్, అట్లీస్ట్ ఇన్ ది తెలుగు స్టేట్స్, బట్ ఇట్ ఈస్ నాట్ రిపోర్టెడ్. పీఠం మేనేజ్మెంట్ ఇవ్వాలి కదా. అది అవును, నిజమే చెప్తున్నా. అది మీకు మేనేజ్మెంట్ పిలిస్తేనే కదా మీకు తెలిసేది. అది మీకు రాలేదు. అది ఎందుకంటే 2 కారణాలు కావచ్చు. ఒకటి ఎందుకు కారణం అంటే మేము మా గురుదేవుల్ని నడిచే కాలభైరవ స్వరూపుడని చెప్తూ ఉంటాం. ఎంతంటే భారీ స్థాయిలో చెప్తాం. ఆ విధంగా ఆయన పిలుచుకోవడానికి సంపూర్ణంగా అర్హత ఉన్న యోగీశ్వరుడే, అందులో డౌట్ లేదు. సో మా గురువు గారికి కొద్దిగా మనసు క్లేశం వచ్చి ఉంటుంది. అయ్యో ఏంటి నాకు ఈ పరిస్థితి వచ్చింది అని ఆయన బాధలో, వద్దులేరా మీరు చెప్పొద్దు కానీలే, మన వాళ్ళకి తెలియజేయండి, మళ్ళీ దాచకూడదు, తెలియజేయండి అని చెప్పి ఉంటారు. అది ఒకటి. అది నా అంతరాత్మ ప్రకారం 80% అండి. 20% మానవ మేధస్సుకు అందని ఏదన్నా డ్రామా జరిగి ఉండొచ్చు. కమింగ్ టు సార్, సార్ ఒక్క నిమిషం సార్. అవునండి. ఒక మాట నేను చెప్తాను. రెండు 5 నిమిషాల్లో ఈ పేపర్లు చూస్తాను, తర్వాత నేను మౌఖికంగానే వర్బల్గానే మీకు చెప్తాను. ఓకే? ఏం చేశాను, అది కూడా ఉంది, కానీ అట్లా కూడా మ్యాటర్ ఉంది. మీకు ఇస్తాను, వాట్సాప్ చేస్తాను. ఏమండి? అవునవును. మిత్రమా, అది నాకేం లేదు. ప్లీజ్ ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్ నా. ఓకే? మధ్యలో ఇంటర్ప్రెట్ చేయదు, మధ్యలో మాట్లాడద్దు దయచేసి. నాకు 10 minutes ఇవ్వండి. మా గురుదేవులు ప్రధానంగా ఆయన మంత్రశాస్త్రంలో నిపుణులు, తంత్రశాస్త్రంలో కూడా నిపుణులు. ఓకే? అనుకోకుండా వారికి అదేంటో తెలీదు, విధి మలుపులు తిరుగుతూ వారిని ప్రసాదరాయ కులపతి అంటే తంత్రశాస్త్రంలో నిపుణులని ఒక ఉపాసనకులకి చాలామందికి తెలుసు. కానీ వారు 2000 సంవత్సరంలో 27 సెప్టెంబర్ 2000 సంవత్సరంలో గుంటూరులో కాళీ అమ్మవారి విగ్రహం వచ్చింది, మందిరం స్థాపించారు. అప్పుడు స్థాపించినప్పుడు వారు సన్యాసం తీసుకోవాలని అనుకున్నారు. సన్యాసం తీసుకోవాలనుకుంటే అప్పుడు ఒంగోలు వెళ్ళారు. ఒంగోలులో వారి గురువుగారు ఉన్నారు, సూచిదానంద భారతీ స్వామి వారు. వారి దగ్గరికి వెళ్ళి మీరు సన్యాసం నాకు ఇవ్వండి అంటే ఆయన అన్నారు, కులపతి గారు మీరు సన్యాసం అడిగారు, నాకు చాలా సంతోషం. ఎంత సంతోషం అంటే మీరు నన్ను మించిన వారు. ఒక రకంగా చెప్పాలంటే మీరు ఏమనుకోవద్దు, మీరు దయచేసి ఈ సిద్ధేశ్వరి పీఠానికి ఉత్తరాధికారిగా ఒప్పుకోండి. ఉత్తరాధికారి అంటే ప్రస్తుతం ఉన్న పీఠాధిపతి, వారి సమయం వచ్చినప్పుడు కైలాస ప్రాప్తి చెందితే నెక్స్ట్గా పీఠాధిపతి అవుతారు. సో మీరు ఉండండి అంటే ఆయన ఇష్టపడలేదు. మా గురువుగారు నాకు వద్దండి, నేను ఉండను, నాకు ఇష్టం లేదు అని 1కి 100 సార్లు చెప్పారు, నాకు పీఠాధిపత్యం వద్దు అని. కానీ బలవంతంగా వారి మీద రుద్దబడిందంటే వారు యోగ్యులు కాబట్టి వారు అభిమానంతో ఇస్తామన్నారు. పెద్దవారి మాట కాదని లేక మా స్వామివారు తీసుకున్నారు. ఇదే పెద్ద టర్నింగ్ పాయింట్ వారి లైఫ్లో. ఇదే ఈ సమస్యలు కూడా ఒక రకంగా పాక్షికంగా ఒక కారణం. ఏంటి కారణం?
ఏంటి కారణం అంటే ఎప్పుడైతే ఆయన కుర్తాళం పీఠానికి అధిపతిగా వెళ్ళారో ఆ పీఠంకి సంప్రదాయానికి తగ్గట్టుగా వారు ఉండాలి, అంటే భారతీయ సంప్రదాయానికి తగ్గట్టుగా ఉండాలి. కుర్తాళం పీఠము భారతీయ తీర్థ సంప్రదాయానికి సంబంధించింది. శృంగేరి పీఠాధిపతులు భారతీయ తీర్థులు ఉంటారు. ఆ సంప్రదాయంలో వచ్చిన యతి పరంపరే మాది. మా పీఠం మౌనస్వామి వారు స్థాపించిన మౌనస్వామి వారు మాత్రం సరస్వతి సంప్రదాయము, అది వేరు. కానీ తర్వాతి పీఠాధిపతులందరూ భారతీయ తీర్థ సంప్రదాయం. I'm come raising the topic only. See, you cannot enforce talk on me. Kindly listen to me. I'm coming to the point. I will మీకు 10 నిమిషాలు ముగించేస్తానని చెప్తున్నాను కదా మీకు. ఇంకా చెప్తున్నాను బ్రదరు, చెప్తున్నాను. ఇప్పుడు సన్యాస సంప్రదాయంలో ఉన్నవాళ్ళు వారి పక్కన స్త్రీమూర్తులతో నిత్యం సంచరించకూడదు. ఓకే స్త్రీమూర్తులని వాళ్ళతో మాట్లాడచ్చు, మాట్లాడకూడదని నేను, వాళ్ళు దగ్గర కూడా ఉండొచ్చు గంటల తరబడి, నేను అది కూడా కాదన్ను. కరెక్ట్గా చెప్పాలంటే ఒకే భవంతిలో ఒక యతి ఉంటే ఆ యతి ఉన్న నివాసంలో స్త్రీమూర్తి ఉండరాదు సన్యాస సంప్రదాయం ప్రకారం. మ్యాటర్ చాలా ఓలటేలు, కొద్దిగా మీరు ఓపిక ఉండాలి. సో ఇప్పుడున్న రమ్యానంద భారతీ స్వామి వారు యోగిని దీక్ష ఇచ్చారు. వారు కూడా ఉపాసకులు, వారు కూడా శిష్యురాలు, వారు కూడా ఉంటున్నారు. ఓకే కాదన్నా, కానీ దానికి ఒక పరిమితి ఉంటుంది. ఏంటి పరిమితి? విడిగా ఉండాల. విడిగా ఉండకుండా 10 మందికి అనుమానాలు ఉండేట్టుగా వారి ప్రవర్తన. మరి నువ్వెందుకు అక్కడ ఉన్నావా ఇష్టపడి, నువ్వు మీ గురుగారి దగ్గర అని ఎవరన్నా నన్ను ప్రశ్నించవచ్చు. 24 సంవత్సరాలు నువ్వు ఉన్నావు కదా అని. ఎస్, అసలు ఆయన చాలా సంపూర్ణంగా విలక్షణమైన యోగీశ్వరుడు. నేను అనుకున్నది ఏంటంటే మా గురువు గారు ఆయన జీవితం వరకు ఆయన వ్యక్తిగతంగా ఆయన ఏ విధంగా ఉన్నా పర్వాలేదు, కానీ ఆయన వ్యక్తిగత జీవన విధానము అది ఆశ్రమ పరంపరలోకి అది వెళ్ళి డిస్టర్బ్ చేయకూడదు. ఈ మధ్యనే డిసెంబర్ 24న 2024 డిసెంబర్లో దత్తపూర్ణిమ రోజున మా స్వామివారు ఒక ఉత్తరాధికారిని నిర్ణయం తీసుకున్నారు. అంటే వీరి తర్వాత ఎవరు ఉండాలి అన్నది, వీరి తర్వాత ఎవరు ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. వారి పేరు దత్తేశ్వరానంద భారతీ స్వామివారు. ఇప్పుడు మాకున్న అవగాహన ఏంటంటే మా స్వామివారు ఈ రమ్యానంద భారతీ వారితో ఏ విధంగా క్లోజ్గా ఉంటూ వారికి మంత్రమహేశ్వరాన్ని బిరుదిచ్చారు. వారు నిజంగా బృందావనంలోకి నుంచి వచ్చిన యోగినిగా భావించారు, ఆ విధంగా ప్రమోట్ చేశారు. వాస్తవానికి పూర్వజన్మ సుకృతం ఉంటే ఉండొచ్చుగాక, 20 ఏళ్ల తర్వాత ఈవిడ ప్రపంచాన్ని ఏలొచ్చుగాక, ఈ రోజున మాత్రం ఏమీ అటువంటి దాఖలాలు లేవు, ఏమి ప్రామాణికత ఏమీ లేదు, వారికి మహిమలు ఉన్నాయి అన్నది. ఎందుకు ఆయన ఒక స్త్రీమూర్తికి యోగిని దీక్ష ఇచ్చి వేరే రకంగా భక్తులని రాంగ్ డైరెక్షన్లో మెస్మరైజ్ చేస్తూ మాట్లాడడం ఎందుకు? వారి మాట మీద గౌరవం ఉంటుంది కదా భక్తులకందరికీ. ఆయన చెప్పాడు ఆవిడ మంత్రమహేశ్వరి అంటే ఆవిడ ఖచ్చితంగా మంత్రమహేశ్వరి, 100% కాకపోయినా 70% అన్నా ఉంటుందని. వాస్తవానికి 5%, అది కూడా ఉంటే చాలా గొప్ప. పుస్తకాలు రామాయణం భారతం చదివి వెంటనే వచ్చి ఉపన్యాసాలు ఇస్తే వెంటనే యోగులు అవ్వరు. యోగినులు అవ్వాలంటే దానికి ఒక విధానం ఉంది, దానికి ఒక కష్టం ఉంటుంది. ఇది ఏంటంటే ఒక ప్రవచకులు అవుతారు, మంచి ప్రవచనం చెప్తారు, మంచి ఉపన్యాసాలు చెప్తారు, మనకి మార్గదర్శనం చేస్తారు. అంతవరకు గుడ్ ఆరేటర్స్ కానీ వస్తారు, కానీ యోగినులుగా రారు. కానీ యోగినులుగా పెట్టారు. ఇప్పుడు ఈ ఉత్తరాధికారి నియామకం ఏదైతే మా గురుదేవులు వారు తీసుకోవాల్సింది సొంతంగా, వారు కాకుండా వీరి అనుమతి తీసుకొని వారికి యోగ పట్టా ఇచ్చారు ఉత్తరాధికారికి. ఉత్తరాధికారి నియామకం రమ్యానంద భారతీ స్వామి వారి అనుమతితో గురుదేవులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు తీసుకున్నారు. ఇది ఒక యతి సంప్రదాయంలో పీఠాధిపతి చేయవలసిన పని కాదు. మా గురుదేవులు కృతయుగంలో జైవిశ్వ మహాముని అనే ఒక గొప్ప యోగీశ్వరుడు ఉన్నాడు. ఆ యోగీశ్వరుడు జన్మే నాది ఈ జన్మ అని ఆయన చెప్తూ ఉంటారు. మరి మీరంతా గొప్ప యోగీశ్వరుడు జన్మ అయి ఉంటే పోనీ కర్మ ఎవరికో ఒకరికి ఉంటుంది,
ఏదో చిన్న కర్మ చేత జన్మెత్తుంటారు. ఆ స్థాయిలో ఉన్న యోగీశ్వర్లు ఇట్లా ఒక స్త్రీమూర్తి వారు స్టాంప్ వేస్తే ఉత్తరాధికారిని నియామకం చేస్తారా? బిజినెస్ ఆర్గనైజేషన్స్ అంటే వేరు, ఆశ్రమాలు, ఆధ్యాత్మిక ఆశ్రమాలు 3-4 తరాలు ఇట్లా ఎగిరి కొట్టుకుపోతాయి. పైగా రమ్యానంద భారతీ స్వామి వారు శంకర సంప్రదాయం అని చెప్తారు. ఎస్, గురుదేవులకి శంకర సంప్రదాయంలో వచ్చింది, కానీ సన్యాస దీక్ష వారేం సంపూర్ణంగా శంకర సంప్రదాయంలో ఇదేంటి సంప్రదాయాలను పాటించట్లేదు. వారు విభిన్నమైన సంప్రదాయాల సాధనలు చేస్తున్నారు. వారు అన్ని వివరాలు చెప్పడం పద్ధతిగా ఉండదు సమాజం ముందర, కానీ ఉన్నాయి. ఆ విభిన్నమైన సంప్రదాయ సాధనలు చేస్తూ ఈ విధంగా ఆవిడ కూడా శంకర సంప్రదాయంలో ఉన్న వ్యక్తి కాదు. శంకర సంప్రదాయంలో ఇచ్చానంటారు. మామూలుగా శంకర సంప్రదాయంలో దండి సన్యాసం ఉంటుంది, స్త్రీమూర్తులకు ఇవ్వరు. మరి ఎందుకు ఈ లేడీస్ వారు చెప్పిన దాన్ని వీరు పరిగణలో తీసుకొని ఎందుకు ఇస్తున్నారంటే, మా గురువు గారి కోరిక ఏంటంటే రాబోయే భవిష్యత్ తరాలు కానీ, భవిష్యత్ పీఠాధిపతి కానీ, ఈ కుర్తాళంకి వచ్చే కొత్త పీఠాధిపతి కానీ, కొత్తగా వచ్చే భక్తులు కానీ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రమ్యానంద భారతీ స్వామిని ప్రశ్నించకూడదు. అది ఒక రకంగా సబబే, ఆయన ఆరాటం సబబే, ఆయన కోరిక వరకు. కానీ ఆయన కోరికలను ఆశ్రమం మీద నెట్టకూడదు. ఆయన సాధన చేసుకుంటే ఆయన ఏ విధంగా సాధన చేసుకోవచ్చు. కానీ నేను ఇష్టపడ్డ యోగినికి ఈ విధంగా అనుకూలంగా ఉండాలి జీవితం, కొత్తగా వచ్చే కృతాళం పీఠాధిపతి రేపు ఆమెను ప్రశ్నించకూడదని ఏడుకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని నియామకం జరిగింది. అంటే మీ గురువుగారికి హక్కులు లేవంటే గురుగారి హక్కులు ఉన్నాయి, నిజమే, సంపూర్ణంగా హక్కులు ఉన్నాయి. కానీ అలాగే మా మనసులోని బాధ మాకు 20 ఏళ్ళ నుంచి గమనిస్తున్నది, మేము ఎదురుగా చూస్తున్నది ఏం జరుగుతుందరా అంటే ఇది సబబు కాదు. ఇంకోటి కూడా చెప్తాను, రమ్యానంద భారతి గారికి తిరుపతిలో శక్తిపీఠం అని ఉంది. ఆ తిరుపతిలో శక్తిపీఠానికి మా స్వామివారి పాత శిష్యులు సాధారణంగా ఎవరు వెళ్ళరండి. ఎందుకు వెళ్ళరంటే మేము ఆల్రెడీ 2 బృందాలుగా విడిపోయాం కాబట్టి మాకు వెళ్ళబుద్ధి కాదు. ఇంకో రకంగా చెప్పాలంటే కుర్తాళంలోని చీమ కూడా శక్తిపీఠం, తిరుపతిలోని శక్తిపీఠంలోకి అడుగు పెట్టకూడదు. కుర్తాళంలోని చీమ కూడా రమ్యానంద భారతీ స్వామి వారి అనుమతి లేనిదే అడుగు పెట్టకూడదు. అటువంటిది ఈ మధ్య 2-3 సంవత్సరాల క్రితం పరిచయమైన ఒక ఉపాసకుడు, భక్తుడు, అతనికి ఆల్ ఆఫ్ అ సడన్ అతనికి సన్యాస దీక్ష ఇవ్వడము, మళ్ళీ ఉత్తరాధికారం చేయడము, అది కాకుండా ఆయనకి 1 month శక్తిపీఠంలో ఆయనకి ఆశ్రమం ఇచ్చారు. మళ్ళీ ఇంకోళ్ళు చెప్పింది ఏంటంటే 3 months ఇచ్చారని. క్లియర్ కట్ వాళ్ళకి హక్కులు ఉన్నాయి, వాళ్ళకి ఇష్టం వచ్చిన వ్యక్తిని ఉత్తరాధికారిగా పెట్టుకోవచ్చు, ఆ నియమావళి ఉంటుంది, దాని ప్రకారం పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ అందరూ కనీసం 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న పిల్లలే, పెద్దవాళ్ళే. ఇక్కడ చిన్నపిల్లలు ఎవరు లేరు, చంటి పిల్లలు లేరు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా ఊరికి కళ్ళు మూసుకొని కూర్చోడానికి. మీరందరూ కళ్ళు మూసుకొని కూర్చోండి, నా ఇష్టం వచ్చినట్టు నేను తీసుకుంటానంటే కాదు. ఇది ధర్మ విరుద్ధం. అక్కడ మరి ఎందుకు ఈయన రమ్యానంద భారతీ స్వామి వారి అనుమతితోనే ఆడికి ఉత్తరాధికారిని సెలెక్ట్ చేసుకున్నారు అంటే పాయింట్కి వస్తున్నా. ఎందుకు మా స్వామివారు వాళ్ళిద్దరూ ఒకే చోట ఎందుకు ఉంటున్నారు అంటే దేవి ఉపాసనా మార్గం అని ఉంది. ఆ దేవి ఉపాసనా మార్గంలో నిత్యం దేవి పూజ చేయొచ్చు, స్త్రీమూర్తికి నిత్యం దేవి పూజ చేయొచ్చు. ఆయన నిత్యం దేవి పూజ ఈ యోగిని గారికి చేస్తున్నారని నా భావన. మాస్టర్ ఉన్నారు, వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఇష్టము. ఇప్పుడు ఉన్నారు, బాధితులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఒక మాట చెప్తున్నా, 2009 నుంచి 2012 వరకు వేరే యోగిని ఉంది, ఈవిడ లేరు, రమ్య గారు లేరు. ఓకే, వారు ఎంటర్ అయ్యి కొద్ది ఆశ్రమంలో డిస్టర్బ్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు వారి తర్వాత వీరు వచ్చారు. ఓకే, ఇట్లా దేనికైనా లిమిట్ అంటూ ఉంటుంది. ఆ లిమిట్ దాటితే వస్తాం. మొన్న మా గురువుగారి యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ ఎందుకు అయిందంటే అది కర్మ. ఓకే, సరే ఇప్పుడన్నా మీరు కళ్ళు తెరిచి ఏదైనా పొరపాటు జరిగాయో మార్చుకోండి. మీరు అనవసరంగా కుర్తాళం ఆశ్రమం, మౌనస్వామి మఠం ఫండ్స్ అన్నీ డిస్టర్బ్ చేశారు, అటు ఇటు ట్రస్టులకు ఇచ్చారంటే
నాకు ప్రిరోగేటివ్ రైట్స్ ఉన్నాయి, ఐఎమ్ ది సోల్ అథారిటీ, నేను పీఠాధిపతిని, రైట్. కుర్తాళం ఆశ్రమంకి 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు 20 రూపాయలు ఇవ్వండి వేరే ఆశ్రమాలకి, ఎవరు కాదనరు. అక్కడ మీరు 80 రూపాయలు ఇస్తున్నారు, 90 రూపాయలు ఇస్తున్నారు అంత అనుమానం వచ్చిందంటే దాని అర్థం ఏంటి? అంత పరిస్థితి ఎందుకు వచ్చింది? దాని అర్థం అంటే అక్కడ చాలా జరుగుతున్నాయన్నది లెక్క. ఎస్, ఎందుకు అంటే ఆడిని ప్రమోట్ చేయడానికి. అది ఓకే చెప్తున్నాను కదా, త్రైలింగ స్వామి రామకృష్ణ పరమహంస సమానం అని. రైట్ 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 కరెక్ట్ క్వశ్చన్. ఓకే, వారితో 2009 నుంచి ఇప్పటిదాకా నేను కనీసం 6 సార్లు లెటర్ రాశాను. నేను సర్వీస్లో ఉన్నప్పుడే రాశాను. వారు తీసి పక్కన పెట్టేవారు. ఎందుకంటే ఆయన్ని ప్రశ్నించేవాడు ఎవరు భూమి మీద పుట్టలేదు. ఆయన గొప్ప యోగీశ్వరుడు. ఆయన స్థాయికి నాకు రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఆయనకి లేదు. కానీ అక్కడ సత్యం అంటూ ఉంది, తెలియాలిగా ప్రజలకి. ఇప్పుడు మొన్నటిదాకా ఏం జరిగిందో చెప్తున్నాను, వినండి ఒక మాట. మొన్నటిదాకా ఏం జరిగిందంటే మా స్వామివారు ఇస్తున్నారు, వారి వయసు ఇప్పుడు 88 సంవత్సరాలు. ఓకే, 88 సంవత్సరాలు. వారు ఎన్నాళ్ళు ఉంటారో మనకు తెలియదు. ఓకే, మా గురుగారు ఉన్నంతకాలం 100 రూపాయలు మౌనస్వామి మఠానికి వస్తే కనీసము 10 రూపాయలు 20 రూపాయలు మౌనస్వామి మఠానికి వచ్చేవి. రేపు మౌనస్వామి మఠానికి వచ్చేవి 2 రూపాయలే అని అనుమానం ఉంది. ఈ పరిస్థితి రావచ్చా? అసలు ఈవిడ అనుమతి ఎందుకు తీసుకున్నారు స్వామివారు? ఈవిడ ఎందుకు అనుమతి తీసుకున్నారంటే ఈయన అక్కడ రోజు ఆవిడకి దేవి పూజ చేస్తున్నారు. అది ఏ విధంగా చేస్తున్నారు, సంప్రదాయబద్ధంగా చేస్తున్నారా, వేరే రకంగా చేస్తున్నారా అనేది నాకు తెలియదు. కానీ ఆవిడ దేవి పూజకి సిద్ధపడి దేవి పూజ తీసుకుంది కాబట్టి వారికి గుర్తింపుగా, ఆవిడ చేస్తున్న త్యాగానికి గుర్తింపుగా వారికి సజావుగా వారి జీవితము శక్తిపీఠాధీశ్వరిగా ప్రపంచవ్యాప్తంగా వెలిగిపోవాలి అని ఏం చేస్తున్నారు మా గురువు గారు అంటే వారికి అనుకూలమైన వ్యక్తిని అక్కడ పీఠాధిపతిగా పెట్టాలని తాపత్రయం. అందుకనే వారిని అలా ఎంచుకున్నారు ఆయన. ఎవరిని? దత్తేశ్వరానంద భారతీ స్వామిని. లేకపోతే ఒక చీమ శక్తిపీఠంలో పోవాలంటే కూడా రమ్యానంద భారతీ స్వామి వారి పర్మిషన్ కావాలి అంటే అప్పుడే వచ్చిన ఒక వ్యక్తికి ఒక 4 రోజులు ఎలా ఆశ్రమం ఇచ్చారు, ఎలా 3 నెలలు ఇచ్చారు అంటే ఆయన కాబోయే ఉత్తరాధికారి, అందుకని ఆయనకు ఆశ్రమం ఇచ్చామంటారు. ఏదో ఒకటి చెప్పి సర్దుకోవాలని అనుకుంటారే కానీ వాస్తవాలు అందరి హృదయాల్లో తెలిసిన విషయాలు ఇవి. ఎవరు ఎన్ని చెప్పినా సరే ఇది మాత్రం సత్యము. ఏమిటి అంటే 95%, అన్నిటికీ నేను పర్ఫెక్ట్గా చెప్తున్నాను లేదు, నాకు 3వ నేత్రం లేదు. 95% నేను చెప్పేది ఏంటంటే సత్యం. 95% రియాలిటీ ఫ్యాక్ట్స్ అంటే మా గురుదేవులు ఫండ్స్ అడ్జస్ట్మెంట్ కేవలము ఆయన స్త్రీమూర్తులకు ఒక ప్రతినిధిగా ఒక ఆవిడ్ని ఎంచుకోవాలని ఆవిడని ఎంచుకున్నారు. కానీ అది వేరు, ఆ లక్ష్యం వేరు. ఇక్కడ మౌనస్వామి వారి సంప్రదాయం వేరు, వారి సంప్రదాయాలు వేరే మార్గాల్లో ఉన్నవి. అన్ని వివరాలు నేను చెప్పగలను, కానీ చెప్తే ఏంటంటే ఇప్పటికే మీరు పేషెన్స్ లేకుండా ఉంటున్నారా? అన్ని వివరాలు పోతే అసలు ఎంత గలీజ్గా ఉంటుందంటే మ్యాటరు అంత గలీజ్గా ఉన్నాయి ఆశ్రమంలో వ్యవస్థ. అవును చెప్తున్నాను బ్రదర్, అదే చెప్తున్నాను బ్రదర్. సార్ ఓకే ఓకే, నాకు అట్లా అనిపిస్తుందండి. ఇప్పుడు నేను ఆయన్ని నడిచే కాలభైరవస్వరూపుడు నేను అనుకుంటాను, రామకృష్ణ పరమహంస అనుకుంటాను స్థాయిలోని. వెంటనే నేను ఆయన మీద దాడి చేయడం నాకు సబబా? మిత్రమా, సింపుల్ ఒకటే మాట మీకు చెప్తాను, ఒకటే మాట. ఇప్పుడు శక్తిపీఠంలో చెప్పాను కదా బ్రదర్, ప్రతిదానికి ఆధారం ఉండాలని ఏం లేదు. ఆధారం ఉంటే మంచిదే. ఆధారం ఒక మాట, ఆధారాలు ఇవ్వండి అని మీరు అడగడం మీకు హక్కు, న్యాయమైన హక్కు. ఇప్పుడు మనం అడవిలో ఒక మాట, అడవిలో వెళ్తుంటాము, ఒక మర్డర్ జరిగింది, అక్కడ ఎవడు ఉండడు, మర్డర్ జరిగిందని చెప్పడం తప్ప? ఆధారాలు ఉండవు అక్కడ. కావాలి, నిజమే. కాదని ఎవరంటున్నారు? కోర్టుకి ఆధారాలు కావాలి. ఏమండి,
మీ వరకు నన్ను చెప్పనివ్వండి. అది నేను చెప్తున్నాను. ఆధారాలు అనేది నేను కళ్ళెదుట నేను ఉండి చూశాను. ఓకే, అది ఒక యతి ఆ విధంగా జీవించకూడదు. ఆ యతి అదేంటంటే 80% డౌట్ఫుల్ క్యారెక్టర్ కింద వెళ్తుంది. కానీ నేనెందుకు సమర్థించానంటే మా గురువు గారి సాధనా మార్గం నాకు తెలుసు కాబట్టి నేను సమర్థించాను. కానీ ఆయన ఈ ఉత్తరాధికారి సెలక్షన్ కానీ ఫండ్స్ డైవర్షన్ కానీ అది తన సాధన గురించి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది సబబు కాదు. ఓకే, ఆయన ఏమన్నా చేసుకొని, ఆయన పూజ చేసుకొని ఆయన ఎట్లా చేసుకున్నారో నాకు తెలియదు, ఆయన నాకేం చెప్పలేదు. నా అనుమానాలు నాకుంటాయి, నేను మాత్రం ఆరోపణ చేయలేను. ఎందుకంటే నా కళ్ళెదుట కనబడితే నేను ఆరోపణ చేస్తాను. నేనే సమర్థించాను కాబట్టి నేనేం మాట్లాడను. ఓకే, ఇప్పుడు ఒక యతీశ్వరుడు ఒక స్త్రీమూర్తితో ఒకే బిల్డింగ్లో ఉండరాదు. నెంబర్ 1. అది 2012-13 నుంచి మొదలైంది. ఇంచుమించుగా సంవత్సరంలో 6 నెలలు ఆ విధంగానే జరుగుతుంటుంది. మాకు 20 ఆశ్రమాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళిద్దరూ ఒకే బిల్డింగ్లో ఉంటారు. ఇంకో మాట, ఒకే బిల్డింగ్లో ఉండడమే కాదు, వాళ్ళిద్దరి రూమ్స్ పక్క పక్కనే ఉంటాయి. ఇది మరింత దారుణమైన విషయం. ఓకే, ఇంకోటి కూడా మీకు అన్నారు కదా బ్రదర్, ఆధారం అని. ఎస్, యూఆర్ రైట్. ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్ అగైన్. ఒక శిష్యుడిగా గురి మీద నింద చేస్తే వచ్చే జన్మలో నేను కుక్కనైనా పుడతానో పిల్లిగానైనా పుడతానో, ఈ ఇంగితము ఈ కామన్ సెన్స్ నాకు బాగా ఉంది. లక్షలాది మందిని ఆవిడ మంత్రేశ్వరిని పోడుతున్నాడు మా స్వామివారు. నిజంగా ఆయన భావించాడు ఆవిడ మంత్రేశ్వరి అంటే కానే కాదు. మరి ఎందుకు చెప్తున్నాడు ఏమో తెలియదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మా గురువుగారు మాకు ఇష్టమైన దేవతలు ఉన్నారు, సిద్ధేశ్వర అమ్మవారిని, గుంటూరు కాళీ అమ్మవారిని. వాడు నీచుడు, మురళీకృష్ణ నీచుడు, వాడు తప్పు చెప్తున్నాడు అని చెప్పామను. నేను గుంటూరు కాళీ అమ్మవారి ముందర, మా అమ్మవారి ముందర నేను ప్రమాణం చేస్తాను. ఆయన ముందర ప్రమాణం చేయాల. స్వామివారు నేను పూజ చేయట్లేదని ఆయన ప్రమాణం చేయాల. ఆయన ఒక్క మాట చెప్పను, ఆయన ప్రమాణం చేసి నేను పూజ చేయట్లేదని చెప్పమను, నేను ఇమీడియట్గా అగ్ని ప్రవేశానికి సిద్ధం. ఇది కొద్దిగా మీకు ఓలటైల్గా ఉంటుంది. ఏంటి సార్ అప్పుడప్పుడు మన పేపర్లో వింటుంటాం, పెట్రోల్ పోసుకుంటా అన్నట్లు. ఓకే, అది పెట్రోల్ పోసుకుంటా అన్న ఆవేశం కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక సంస్కారంతో గురువు గారికి 20 ఏళ్ళు సేవ చేసినప్పుడు ఆ జీవితం ఎలా ముందుకెళ్లాలో తెలిసిన వాడిని బాగా. నేను గురువు మీద ఊరికిన ఆరోపణలు చేయను. ఆయన గురుదేవులు, నాకు ఆయన మీద ఆరోపణ చేయను. ఆయన ఒకరోజు వచ్చి అమ్మవారి ముందర, సిద్ధేశ్వర అమ్మవారి ముందరో లేకపోతే సంసిద్ధ కాళీ అమ్మవారి ముందరో ప్రమాణం చేయమనండి. నేను పూజలు చేయలేదు, రమ్యయోగినికి దేవ పూజ లేదు. రమ్య గారిని చెప్పమను. నాకు రమ్య గారి ప్రమాణం వద్దు, అమ్మో ఆవిడ ప్రమాణం నాకు అక్కర్లేదు. గురుగారు ప్రమాణం చేస్తే చాలు, మా గురుదేవులు ప్రమాణం చేస్తే చాలు. కోర్టు కేసులు అక్కర్లేదు, డిఫర్మేషన్లు అక్కర్లేదు, సుప్రీంకోర్టులు అక్కర్లేదు. 1 గంటలో తేలిపోతుంది. అక్కడ మాకు ఇష్టమైన దేవతలు ఉన్నారు కదా, కాళీ అమ్మవారు లేకపోతే సిద్ధేశ్వర అమ్మవారు, రాధాకృష్ణులో ఒక క్షేత్రధామంలో, బృందావనంలోనో కాశీలోనో వారు ప్రమాణం చేస్తే ఆన్ ది స్పాట్ అగ్ని ప్రవేశానికి నేను సిద్ధము. ఇంత తీవ్రంగా ఒక వ్యక్తి ఎందుకు వస్తున్నాడు ప్రజల ముందుకి? అది మీరు ఆలోచించాలా, జర్నలిస్ట్గా ఆలోచించాలి. ఎస్, ఆధారాలు లేకపోవచ్చు, కానీ ఈ వ్యక్తి ఎందుకు తన మెడను కోసుకోవాలనుకుంటున్నాడు? తన మెడను ఎందుకు బలిపీఠం దగ్గర పెట్టాలనుకుంటున్నాడు? ఓకే, ప్రపంచం అలా ఉందమ్మా, ఇది కలియుగం. అవును, నిజమే అమ్మా, నిజమే. ఏమండి ఉన్నాయి లేండి, అవి మన అంత క్వాంటిటీ నేను చెప్పలేను. ఇప్పుడు ఎంత టైము? 1 అయిందా? సో మీకు కావాల్సింది ఏంటంటే సమ్మరైజ్ చేశాను నేను. వివరాలు చాలా ఉన్నాయి. మీకు టైం పర్మిషను. ఈ విషయం అర్థమైంది కదా? ఫండ్స్ డైవర్షన్ అయింది. ఎందుకంటే ఆడికి ఉన్నత స్థాయి ఇవ్వాలనుకున్నారు. ఆ ఉన్నత స్థాయి ఇవ్వడం అనేది మళ్ళీ మౌనస్వామి పీఠాన్ని డిస్టర్బ్ చేయడం కాదు.